ఫ్రెండ్స్, భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్‌కి వెళ్ళాలి అని కొన్ని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన ఆ ఒక్క మ్యాచ్ భారత్‌ని చాలా పెద్ద కష్టాల్లో నెట్టేసింది. దానికి తోడు వెస్టిండీస్ జట్టు జింబాబ్వే పైన 100 పరుగుల తేడాతో గెలిచింది. సో, వెస్టిండీస్ రన్ రేట్ అనేది ఏకంగా +5కెళ్ళిపోయింది. ఇది కూడా భారత్‌కి ఎదురు దెబ్బే. ఎందుకంటే భారత్, వెస్టిండీస్, జింబాబ్వే అలాగే సౌత్ ఆఫ్రికా ఈ 4 ఒకటే గ్రూప్‌లో ఉన్నాయి. సో, ఈ గ్రూప్‌లో 2 జట్లు టాప్‌లో ఉన్నవి మాత్రమే సెమీఫైనల్స్‌లోకి వెళ్తాయి. సరే, ఇక ఇప్పుడు మన భారత్ సెమీఫైనల్స్‌లోకి వెళ్ళటానికి ఉన్న అవకాశాలేంటి అనేది చూస్తే చాలా గొప్ప అవకాశాలున్నాయి. దాన్ని మన భారత జట్టు మాజీ సూపర్ స్టార్ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ్ చెప్పాడు. ఏంటది అంటే, ఫస్ట్ బేసిక్ పాయింట్, ఈ ఫిబ్రవరి 26వ తేదీనే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతుంది. సాయంత్రం మన భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతుల్లో వెస్టిండీస్ ఓడిపోతే, ఓకే, అది భారత్‌కు చాలా పెద్ద శుభవార్త. ఎందుకనంటే ఓడిపోయాము అంటే నెట్ రన్ రేట్ వాళ్ళకి 100 ఉన్నా కూడా నష్టమే అది. ప్రాబ్లమ్ లేదు. ప్లస్ ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే, మన భారత్ జింబాబ్వేతోనూ, వెస్టిండీస్‌తోనూ రాబోయే మ్యాచెస్ రెండిట్లోనూ గెలవాలి. గెలవకపోయినా, లేదంటే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ చేతుల్లో ఓడిపోయినా పరిస్థితి తారుమారైపోతుంది. సరే, కాసేపు కొంచెం బ్యాడే ఆలోచిద్దాం. కీడెంచి మేలెంచి అంటారు కదా! అలా ఆలోచించినట్టయితే వెస్టిండీసే గెలిచింది సౌత్ ఆఫ్రికా చేతుల్లో అనుకుందాం. మరి అప్పుడు ఇంకా సెమీఫైనల్స్‌కి మన భారత్ అడుగుపెట్టే విషయం ఏంటి అనేది గనుక చూస్తే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. జింబాబ్వేని మన భారత జట్టు 184 పరుగుల తేడాతో ఓడిస్తే నెట్ రన్ రేట్ బావుంటుంది. సెమీస్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 183 పరుగుల తేడాతో ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక జట్టు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే 184 పరుగులొస్తాయి. సో, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో, సౌత్ ఆఫ్రికా చేతుల్లో వెస్టిండీస్ ఓడిపోవాలి. లేదంటే ఇంకొక అద్భుతమైన చాలా ఈజీ మార్గం, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కరుణించే మార్గం అని చెప్పాలి. అదేంటంటే వర్షం. వర్షం పడిందనుకోండి, ఇక 3:30 గంటల పాటు మనం మ్యాచ్ చూడాల్సిన అవసరం లేదు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్‌లో ఖచ్చితంగా వెస్టిండీస్ జట్టుకు 1 పాయింట్ మాత్రమే లభిస్తుంది. దాంతో భారత్ తదుపరి 2 మ్యాచ్‌లు గెలిస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోతారు కాబట్టి వాళ్ళకి 1 పాయింటే వస్తుంది. అంటే 2 పాయింట్లు రావాల్సిన చోట 1 పాయింటే వస్తుంది కాబట్టి ఇక వాళ్ళకి నెట్ రన్ రేట్‌తో సంబంధం లేదు. ఈ 2 జరగలేదు, వెస్టిండీసే గెలిచింది. మన భారత్ కూడా 2 మ్యాచ్‌ల్లోనూ గెలిచింది అంటే అప్పుడు నెట్ రన్ రేట్ పిక్చర్‌లోకి వస్తుందన్నమాట. సో, మనందరం కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోవాలి. లేదంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యి చెరొక పాయింట్ రావాలి. ఈ 2 జరగాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ 2 మ్యాచ్‌ల్లోనూ అంటే వెస్టిండీస్‌తోనూ, అలాగనే జింబాబ్వేతోనూ ఫిబ్రవరి 26 అంటే రేపు, మార్చి 1 తారీఖు జరగబోయే మ్యాచ్‌లో భారత్ గెలవాలి. ఇంతకు మించి ఆప్షన్స్ లేవు. కానీ అదృష్టవశాత్తు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.